ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శేఖర్ కొడంగల్ యూ. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే మన 15 ఆగస్టు అంటే స్వతంత్రం ఎప్పుడు వచ్చింది దాని విషయం మనం మాట్లాడుకుందాం. ఓకే, 1947లో మనకు స్వతంత్రం వచ్చింది, 1947లో. దీనికి మహానుభావులు చాలామంది పోరాటం చేసి మనకు స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్రం వచ్చిన ఆనందంలో మనం జెండా వందనం జరుపుకుంటాం. మహానుభావులు పోరాటం చేసి, యుద్ధాలు చేసి, ధర్నాలు చేసి, కొట్లాట గొడవ కరిపి అది ఇది నడిచి రాత్రి 12 తర్వాత 1947 సంవత్సరంలో మనకు ఆగస్టు 15 ఆగస్టు జరుపుకుంటాం, స్వతంత్రం జరుపుకుంటాం. ఓకే, 15 ఆగస్టు దాని గురించే ఈ వీడియో. ఓకే, సుభాష్ చంద్రబోస్, గాంధీ, మహాత్మా అంబేద్కర్, పెద్ద పెద్ద మహానుభావులు మన భారతదేశం గురించి పోరాడి మనకు స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ ఇంకా చాలామంది ఉండ్రు ప్రాణత్యాగం చేసి మన భారతదేశాన్ని కాపాడుకొని మనం ఈరోజు జెండా వందనం ఎగిరేస్తాం. ఓకే, 15 ఆగస్టు స్వతంత్రం అనేదేమో 26 జనవరి. ఓకే, 15 ఆగస్టులో మనకు 2 విధాలుగా జెండా వందనం ఎగిరేస్తాం. ఓకే, ఎందుకంటే చాలామంది పోరాడిండ్రు మన భారతదేశం గురించి. ఓకే, విద్యాదానం చాలా గొప్పది. ఓకే, ఒక కలం పట్టుకున్నోడు 1000 మంది కలంను తయారు చేస్తారు విద్య. ఓకే, అందు గురించి చెప్తున్నా. 15 ఆగస్టు ఇంకా 4 డేస్ ఉంది కదా, దాని గురించే నేను మాట్లాడనీకి వచ్చిన. విద్యార్థులందరికీ అడ్వాన్స్ 15 ఆగస్టు శుభాకాంక్షలు. మీరు కూడా రాబోయే రోజుల్లో ఒక మంచి స్థాయికి ఎదగాలి, ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, ఒక అమ్మ నాన్న పేరు నిలబెట్టాలి అనేది దాని గురించి ఎక్కువ ఆలోచన చేయండి. ఓకే, 15 ఆగస్టు గురించే నేను మాట్లాడుతుండా. గాంధీ తాత భారతదేశం గురించి ఎంతో పోరాటం చేసిండు. ఓకే, గాంధీ తాత మనం కూడా ఆయన చేసిన పనులలో మనం కూడా కొద్దిగా మంచి పనులని చేతామనేది ముందుకు కొనసాగుండి. ఓకే, నీవెంత నేనెంత అనకం కాదు. ఈరోజు మన భారతదేశంలో గొప్పగా ఉండామంటే వాళ్ళు పెట్టిన భిక్షనే మహానుభావులు. అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు, గాంధీ తాత స్వతంత్రం గురించి, సుభాష్ చంద్రబోస్, ఇందులో పెద్ద పెద్దలు చాలామంది ఉండ్రు మహానుభావులు. ఓకే, జై హింద్. మనం మాట్లాడుకునే విషయం ఈరోజు. ఓకే, 4 డేస్ 15 ఆగస్టు ఉంది కదా, చిన్న పెద్ద అందరికీ విద్యార్థులందరికీ నా తరపు నుంచి 15 ఆగస్టు శుభాకాంక్షలు. ఓకే, మీ శేఖర్ కొడంగల్. ఎందుకంటే చాలామంది ప్రాణాలు వదులుకున్న మన భారతదేశం, మన దేశంలో మన మేరా భారత్ మాతాకి జై. మనం ఇండియా అనేది గౌరవంగా చెప్పుకోవాలంటే మన పెద్ద పెద్ద మహానుభావులు పోరాటం చేసినందుకే ఈ రోజుల్లో మన భారతదేశంలో అందరం మంచిగా 24 అవర్స్ తిని నిద్రపోతున్నాం. ఓకే, అర్థం చేసుకోండి మీరంతా విద్యార్థులు. ఈ వీడియో యూట్యూబ్లో వస్తుంది, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, స్వతంత్రం ఎప్పుడు వచ్చింది అనేది నాకు ఒక కామెంట్ చేసిండు, దాని గురించే చెప్తున్నా. స్వతంత్రం మన గాంధీ తాత, సుభాష్ చంద్రబోస్, ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఉండ్రు. ఓకే, చరిత్రలో నిలిచిపోయే వాళ్ళు చాలామంది ఉండ్రు. దాని గురించే నేను ఈరోజు చెప్తుండా. స్వతంత్రం 1947లో వచ్చింది. ఓకే, 15 ఆగస్టు మనం జరుపుకుంటాం. దాని గురించే ఈ వీడియో. ప్రతి ఒక్కరికి, విద్యార్థికి, కార్మికుల సోదరులందరికీ, భారతదేశ పౌరులందరికీ జై హింద్, జై భారత్, జై జవాన్. ఓకే, ఈ వీడియో యూట్యూబ్లో వస్తుంది, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి కంటెంట్ వీడియోలు, ఇలాంటి ఫన్నీ వీడియోలు మరెన్నో మీ ముందుకు వస్తున్నాయి. చూడండి, లైక్, షేర్, కామెంట్. ఓకే, ఈరోజు మనం మాట్లాడుకునే విషయం అయితే 15 ఆగస్టు నుంచి ఇంకా 4 రోజులు ఉంది. విద్యార్థులందరూ ఈ వీడియో చూసి లైక్, షేర్, కామెంట్. స్వతంత్రం 1947లో మనకు వచ్చింది. మనం ఈరోజు భూమి మీద ఉండామంటే భారతదేశం, మన ఇండియా చాలా గొప్పది. ఓకే, మీ శేఖర్ కొడంగల్. బాయ్.